అలాగే యల్లాప్రగడ సుబ్బారావు గారు భీమవరం పశ్చిమ గోదావరి జిల్లా వాసి. 1895లో జన్మించారు. 1948లో మరణించారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన జీవశాస్త్రవేత్త ఆయన. అనేక ప్రాణాంతక వ్యాధులకు మందులు కనుగొన్న ఆయన్ను అద్భుత ఔషధాల సృష్టికర్త అంటే మిరాకిల్ మ్యాన్ ఆఫ్ మెడిసిన్స్ అని పిలుస్తారన్నమాట. కీమోథెరపీ పితామహుడు. క్యాన్సర్ చికిత్సలో విప్లవాత్మక మార్పులు తెచ్చారు. కణాలకు శక్తినిచ్చే ఏటీపీ పాత్ర ఏదైతే ఉంటుందో దాన్ని గుర్తించారు ఆయన. క్యాన్సర్ నివారణకు వాడే మొదటి మందు మెథోట్రెక్సేట్ను ఆయనే కనిపెట్టారు. ప్రపంచంలోనే మొదటి టెట్రాసైక్లిన్ యాంటీబయోటిక్ అరియోమైసిన్ను అలాగే ఫోలిక్ యాసిడ్ను కూడా ఆయనే కనుగొన్నారు. నోబెల్ బహుమతి ఆయనకు రాలేకపోయినా సరే వైద్య రంగంలో ఆయన చేసిన కృషి మాత్రం నిజంగా అజరామరం అని చెప్పాలి. అలాంటి వ్యక్తికైనా సరే నోబెల్ బహుమతి మా తెలుగు వాడికి ఇవ్వండి అని ఒక చిన్న ప్రపోజల్ అయినా సరే ఈ తెలుగు రాష్ట్రాల నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఈనాడు విభజిత ఆంధ్రప్రదేశ్లో కానీ వెళ్ళిందా? అలాగే ఏ హెల్త్ యూనివర్సిటీకైనా ఆయన పేరుందా? కనీసం ఏదైనా హాస్పిటల్కి ప్రభుత్వ హాస్పిటల్కి ఆయన పేరుందా? అలాంటి యల్లాప్రగడ సుబ్బారావు గారిని కనీసం ఈ ఉగాది రోజైనా గుర్తు చేసుకుందాం.